తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను సకాలంలో అందించి అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది రేవంత్ సర్కార్. వానాకాలం సీజన్ మొదలు కావడంతో రైతు భరోసా నిధులను శరవేగంగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోంది. జూన్ 16 నుంచి రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జూన్ 23న 15 ఎకరాలున్న రైతులకు రైతు భరోసా నిధులు అందనున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు 6,000 పెట్టుబడి సాయం రైతులకు అందిస్తోంది రేవంత్ సర్కార్. ఈ ఏడాది వానాకాలం సీజన్కు సంబంధించిన నిధులను జూన్ 16న సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అయితే కేవలం 6 రోజుల్లోనే 7,700 కోట్లు పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. జూన్ 23న ఏకంగా 15 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నగదును అకౌంట్లలో జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో 15 ఎకరాలున్న రైతుకు 90,000 రైతు భరోసా నగదు జమ కానుంది. ఇందుకోసం తాజాగా 513 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 8,284 కోట్ల నగదును 67.01 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తుమ్మల పేర్కొన్నారు. ఇక జూన్ 24తో రైతులకు రైతు భరోసా నిధులు అందజేతను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయనుంది. దీంతో రాష్ట్రంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 24న ఉన్న అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. కేవలం 9 రోజుల్లోనే దాదాపు 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశామని పేర్కొన్నారు భట్టి. ఇప్పటి వరకు 1,39,00,000కు పైగా ఎకరాలకు రైతు భరోసా అందించామని తెలిపారు.